శ్రీనివాస అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ గోవిందుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పురందాస్ కీర్తనలో వెంకటేశ దయమాడో వేదవేద్యనే అన్న కీర్తనకు తిరిగి అర్థం చెప్పి నేను కొద్దిగా పాడాక తర్వాత మా గురువుగారు పాడిన కీర్తన పెడతాను, వినండి. హరి శ్రీనివాస. వెంకటేశ దయమాడో వేదవేద్యనే పంకజాక్ష అభయవిత్తు బేగెన్న రక్షిసయ్య అనగా, వెంకటేశ దయచూడుము వేదవేద్య, అభయములిచ్చి వేగముగా నన్ను రక్షించవయ్యా. చిత్తచంచలవా బిడిసో మత్తె క్రోధవా ఓడిసో, భ్రాంతి విషయంಗಳು ಬೇಡ కంతుపీత నారాయణ అనగా, మనసు నిలబడటం లేదు విడిపించుము, క్రోధాన్ని అనగా కోపాన్ని తరిమివేయి. లోకములో భ్రాంతి విషయాలు మనల్ని లాగుతున్నాయి కనుక అవేమీ వద్దు నారాయణ. సృష్టి మూరారొಳಗ నేనే కష్టబీడు సువారేనో, నష్టతన్న నోడಬೇಡೋ దృష్టి సనోడో దయాళో అనగా, సృష్టి స్థితి లయలతో అనేక కష్టాలు వస్తుంటాయి కాబట్టి నష్టజాతకుడని నన్ను చూడవద్దు, నీ కృపాదృష్టిని నాపై కురిపించు. ಬಾಳ ಅಪರಾಧಿ ನಾನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದೆ ನಾನು, వలిదు ఎన్న రక్షీసయ్య మేలుగీరి పురందర విఠల అనగా, అపరాధి అంటే తప్పు చేసేవాడు. అపరాధి నేను చాలా అపరాధిని, నీ సన్నిధికి వచ్చాను కావున నన్ను రక్షించవయ్యా. మేలుగిరి పర్వతం కొండలలో శ్రేష్టమైనది. తిరుపతి కొండ అంటే పర్వతము. పురందర విఠల నన్ను కాపాడవయ్యా అని ఈ కీర్తనకి అర్థం. ఈ కీర్తన నేను ఒకసారి పాడి వినిపిస్తానండి, తర్వాత మా గురువుగారు పాడిన కీర్తన పెడతాను, వినండి. హరి శ్రీనివాస. వెంకటేశ దయమాడో వేదవేద్యనే, వెంకటేశ దయమాడో వేదవేద్ಯನೆ, పంకజాక్ష అభయవిత్తు ಬೇಗೆನ್ನ ರಕ್ಷಿಸಯ್ಯ, పంకజాక్ష అభయవిత్తు ಬೇಗೆನ್ನ ರಕ್ಷಿಸಯ್ಯ, వెంకటేశ దయమాడో వేదవేద్యనే, వెంకటేశ దయమాడో వేదవేద్యನೆ. ಚಿತ್ತಚಂಚಲವಾ ಬಿಡಿಸೋ ಮತ್ತೆ ಕ್ರೋಧವಾ ಓಡಿಸೋ, ಚಿತ್ತಚಂಚಲವಾ ಬಿಡಿಸೋ ಮತ್ತೆ ಕ್ರೋಧವಾ ಓಡಿಸೋ, ಭ್ರಾಂತಿ ವಿಷಯಗಳು ಬೇಡ ಕಂತುಪೀತ ನಾರಾಯಣ, ಭ್ರಾಂತಿ ವಿಷಯಗಳು ಬೇಡ కంతుపీత నారాయణ, వెంకటేశ దయమాడో వేదవేద్యనే, వెంకటేశ దయమాడో